ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని క్లుప్తంగా మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. 10వ అధ్యాయం యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. 12వ వచనం కూడా చదువుతున్నాను. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి, జీవము గల తండ్రి, చక్కటి వాక్యం, క్లుప్త సమయం, నీ దాసుడు బలహీనుడు, సమయాన్ని దీవనకరంగా చేసి వాక్యాన్ని పంచిపెట్టుమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయములో ఎప్పుడు మనకు మంచిగా జ్ఞాపకం ఉండేటువంటి వాక్యాల్లో ఇదొక వాక్యం. నేను గొర్రెలకు మంచి కాపరిని. అందరూ చెప్పండి, నేను గొర్రెలకు. నేను అన్నాడు కానీ మీరు అని ఆయన అనలేదండి. నేను గొర్రెలకు ఏంటి చెప్పండి, మంచి కాపరిని అన్నాడు. తర్వాత గొర్రెల గురించి ఒక మాట 27వ వచనం చూడండి. నా గొర్రెలు అన్నాడండి. చెప్పండి, ఎవరి గొర్రెలు? నా గొర్రెలు. ఏ పాస్టర్ కూడా, ఏ సంఘములో కూడా విశ్వాసులను పట్టుకొని నా గొర్రెలు అనడానికి వీలు. మరొకసారి చెప్పండి. వచనం చెప్పానా? ఇంతకు వచనం చెప్పానా? ఏ వచనం చెప్పాను చెప్పండి? 27. మంచిగా చెప్తున్నారు. నా గొర్రెలు అన్నాడండి. మై షిప్స్. పాస్టర్లు కూడా చాలామంది ఒక అనుకూలంగాని మాట అంటున్నారండి, ఈ గొర్రెలన్నీ నా గొర్రెలు. బైబిల్లో లేదండి ఈ పదం, ఎక్కడ చూసినా లేదు, ఎన్నిసార్లు చదివినా లేదు, ఎంత గొప్ప ప్రసంగికుడు చెప్పినా లేదు. గొర్రెలను ఏమన్నాడు చెప్పండి? నా గొర్రెలు. సంఘాన్ని గురించి ప్రభు ఏమన్నాడు? నా సంఘం. మళ్ళీ ఇంకొకటి, ఏ పాస్టర్ కూడా నా సంఘం అనడానికి వీలు లేదండి. 4వ వచనం కూడా చూడండి. అక్కడక్కడ ఇట్లా ఎట్టుకోండి. నేను నిన్న పొద్దుగల చదివినాను. 4వ వచనంలో తన సొంత గొర్రెలు అని రాసిండండి. మీకు ఆ పదం కనిపించిందా? మీకు ఆ పదం తన. మళ్ళా ఏ పాస్టర్ కూడా ఏ గొర్రెలు ఉంటాయి చెప్పండి? మళ్ళీ చెప్పండి, ఏమి బాధపడకండి. ఏ పాస్టర్ కూడా ఏముండయి చెప్పండి? సొంత గొర్రెలు కూడా ఎవరికి చెప్పండి? దేవుని సొంత గొర్రెలు. తర్వాత 15వ వచనం చూడండి. నా గొర్రెలు నేను ఎరుగుతాను, నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి. మళ్ళీ వినండి, నా గొర్రెలను నేను ఎరుగుతాను, నా గొర్రెలు నన్ను ఎరుగుతాయి. తర్వాత ఇంకొక మాట ఏమిటంటే 3వ వచనంలో అతడు తన సొంత గొర్రెలను ఎట్లా పిలుస్తాడంటే చెప్పండి? పేరు పెట్టి పిలుస్తాడు. ఎంత అథారిటీ చూడండి. తన సొంత గొర్రెలు కనుక ఏ గొర్రె పేరేం పేరో ఆ గొర్రెల కాపరి లేకంటే ప్రభుకు తెలుసు. ప్రభువా
నీకు ఆయన పేరు తెలుసో తెలదో నేను నీకు చెప్తున్నాను ప్రభు, ఆయన పేరు ఇదే అని చెప్పడానికి వీలు లేదండి. కనుక పేరు పెట్టి పిలిచేటువంటి వాడు అనేటువంటి మాట చెప్తున్నాను. 11వ వచనం చూడండి. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే గొర్రెల కొరకు ఇక్కడ నా అంటున్నాడు. కాపరి ప్రాణం పెట్టుననే 11వ వచనంలో చెప్పాడు. ఇక్కడ ఈ వచనం అట్లా లేదండి. ఏ వచనం చెప్పినాను చెప్పండి? 11వ వచనంలో నా ప్రాణం పెట్టుచున్నాను అన్నాడు. ఇక్కడ నా ప్రాణము అంటే కాపరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తేనండి. ఇది ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు బోధకులు కూడా చాలామంది తడబడుతున్నారండి. నాకు తెలిసిన ఒక అగ్రగణ్యుడైనటువంటి బోధకుడు తాను వాక్యాన్ని చెప్పి వేదిక కిందికి వచ్చిన తర్వాత నన్ను విష్ చేసి, ఈరోజు నేను వాక్యం బాగా చెప్పినాను కదా అని నన్ను అన్నాడు. వాక్యం ఏం చెప్పిండ్రు బ్రదర్, మీరు తప్పు చెప్పిండ్రు అన్నాను నేను. ఎట్లేంటంటే సంఘస్థులు అందరూ విన్నారు, చాలా ఎగ్జైట్ అయినరు, ప్రోత్సహింపబడ్డారు. ఇది దుష్పరిమాణం అన్నా నువ్వు చెప్పింది, ఎందుకు అన్నా నువ్వు అసలు మెచ్చుకునే స్వభావం నీలో లేదు అని నన్ను అన్నాడండి. అప్పుడు నేను ప్రజలందరి ముంగట నేను ఆ మాట అనలేను కనుక వ్యక్తిగతంగా నేను నీతో అన్నాను. అది నిన్ను అడగలేను, నువ్వే నన్ను అడిగినావు కనుక నేను చెప్తున్నాను. నీవు గొర్రెల కాపరిని ఆలోచన చేస్తూ వ్యక్తిగతంగా నిన్ను పోల్చుకొని, వ్యక్తిగతంగా పాస్టర్ను పోల్చుకొని మాట్లాడినావు. కానీ అక్కడ యేసు ప్రభు పలికినప్పుడల్లా నేను 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 అని చెప్పాడు. నీవు యేసు ప్రభు గురించి తక్కువ చెప్పినావు, నీ గురించి ఎక్కువ చెప్పావు, పాస్టర్ల గురించి కూడా ఎక్కువ చెప్పావు. కనుక అది నాకు సరిగా అనిపించలేదు అని అంటే 2 రోజుల తర్వాత ఆ బ్రదర్ అన్నాడు, నేను మళ్ళీ ఆ వాక్యం చదివినాను, నిజమేనన్నా, యేసు ప్రభు గురించే ఆయన ఈ మాట చెప్పాడు. యేసు ప్రభు నేను గొర్రెలకు ద్వారాన్ని నేను అన్నాడు కదా, నేను గొర్రెలు ద్వారాన్ని అన్నాడు, నా గొర్రెలు అన్నాడు, నేను గొర్రెలకు కాపరిని అన్నాడు. తర్వాత ఇక్కడ ఇంకొక మాట చూడండి, ఈ మాట కూడా మీరు జ్ఞాపకములో పెట్టుకోనండి. ఏంటంటే గొర్రెలను ఆయన ఏ విధంగా చూస్తున్నాడు అనడానికి 29వ వచనం చూడండి. వాటిని నాకు ఇచ్చిన తండ్రి లేక నా తండ్రి, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు. ఒకటి తండ్రి నాకు ఇచ్చాడు, అయినా గొర్రెలు ఎవరి చేతులు ఉన్నాయి? నా తండ్రి చేతులు ఉన్నాయి కనుక వాటిని ఎవరు అపహరింపడు అని చెబుతూ ఇంకొకటి ఏమన్నాడంటే తండ్రి చేతిలో నుండే కాదండి, ఇంకొక మాట చెప్పాడు. ఏంటంటే తండ్రి చేతిలో నుండి కాదు, అవి నా చేతిలో కూడా ఉన్నాయి కనుక ఎవడును వాటికి అపహరింపడు. ఇప్పుడు 28వ వచనం, 29 ముందు చదివాను, ఇప్పుడు 28 అవుతున్నాను. నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎప్పటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి, 29వ వచనంలో నా తండ్రి చేతిలో నుండి అన్నాడు, 28లో నుండి ఏమన్నాడు చెప్పండి? నా చేతిలో అన్నాడు. నా చేతిలో ఉన్నారు. రెండవది ఎవరి చేతిలో ఉన్నారు చెప్పండి? నా తండ్రి చేతిలో ఉన్నారు. తర్వాత నేను కాస్తున్నాను కనుక వాటికి ఏ ప్రమాదం రాదు, ఎప్పటికీ నశించవు అన్నాడండి. ఎప్పటికనే పదం 28వ వచనంలో ఎన్నటికీ నశింపవు అన్నాడండి. ఎన్నటికీ నశింపవు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు.
ఇందులో ఉపోద్ఘాతముగా ఎన్నో విషయాలను నా హృదయం ఉవ్విల్లు ఊరుతుంది ఇట్లా చెప్పాలి అని. కానీ ప్రభునందు ప్రియులారా, విన్న మట్టుకు వీటిని గురించి ఆలోచన చేయండి. ప్రభు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మన ప్రభువు మంచి కాపరి. అందరూ చెప్పండి, మన ప్రభు ఎవరు? మంచి కాపరి. రెండవది, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13:20లో ఒక మాట చెప్పే నేను హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13 ఏమన్నాడంటే, నేను గొప్ప కాపరిని అంటున్నాడండి. యేసు ఎవరు చెప్పండి? గొప్ప కాపరి. యోహాను సువార్త 10:11 లేక 10:11 వచనాల 11-12 వచనాల ప్రకారంగా ఆయన మంచి కాపరి. రెండవది ఏంటంటే ఆయన గొప్ప కాపరి. మూడవది ఏంటంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 25వ వచనంలో ఏమంటాడంటే, ఆయన ఆత్మల కాపరి. ఏ పత్రిక చెప్పండి? పత్రిక చెప్పండి. పేతురు రాసిన పత్రిక. ఏ పత్రిక? మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఆత్మల కాపరి. అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము ప్రకారం మీరు మొదటి పత్రిక తీయలేనంటున్నారు. మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయములో 4వ వచనములో, దుర్లాభాపేక్షతో కాదు, బలిమితో కాదు, సిద్ధ మనస్సుతో దేవుని మందను పై విచారణ చేయించు కాయాలి. మందకు ప్రభువు లైనట్టుగా ఉండొద్దు, కానీ మందకు మాదిరులుగా ఉండాలని చెప్పాడు. ఎందుకంటే మన ప్రభు ప్రధాన కాపరిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. ఇప్పుడు నేను ఒకటి మంచి కాపరిగా ఆయన ప్రాణం పెట్టాడు. గొప్ప కాపరిగా ఈ సంఘపు లీడర్షిప్కు, నాయకత్వానికి దేవుడు మనల్ని అప్పగించాడు. ఆత్మల కాపరిగా మన సాక్ష్యాన్ని వెల్లడి కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక చివరిగా రాబోతున్నాడు కదా, బహుమానం తీసుకురావడానికి ఏ కాపరిగా రాబోతున్నాడు? ప్రధాన కాపరిగా ఇవి రాబోతున్నాడు. ఇప్పుడు మన కాపరి ఎలాంటి కాపరి చెప్పండి? ఒక మాట చెప్పండి. ఆయన మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ఆయన ఆత్మల కాపరి, ఆయన ప్రధాన కాపరి అండి. అయితే అటువలే దేవుని మందను కాయడానికి దేవుడు మనకు కొన్ని బాధ్యతలను అప్పగించినాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అసలు కాపరి యొక్క మనలను దేవుడు కాపరిగా పెట్టినట్లయితే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటి అనేది ఆలోచన చేయగలిగితే, యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనములో ఏమని రాయబడింది చెప్పండి? నేను చదువుతున్నాను చూడండి. అగ్ని చేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నీ కాల్చివేసెను. కాపరి చేయవలసిన పని యెహోవా నేను నీకు ఏం చేస్తున్నాను చెప్పండి? కాపరి చేయవలసిన మొట్టమొదటి పని
పశువులకు ఏం దొరకట్లేదు అక్కడ. 19వ వచనం, పశువులకు ఏం దొరకదు, అగ్ని చేత అరణ్యం అంతా ఏమైపోయింది, కాలిపోయింది కనుక పశువులకు ఏం దొరకట్లేదు, మేత దొరకట్లేదు. వెరీ గుడ్, మంచిగా చెప్పినారు. పశువులకు ఏం దొరకట్లేదు, మేత దొరుకుతలేదు కనుక తోట చెట్లన్నీ కాలిపోయినప్పుడు చేను చెలక అరణ్యం అంతా కాలిపోయింది. పశువులేమో ఉన్నాయి, ఏం తిని బతుకుతాయి? అరణ్యం కాలిపోయింది, తోట చెట్లన్నీ, చేను చెలక మొత్తం కాలిపోయింది, పశువులేమో బతుకున్నాయి. పశువులకి ఏం కావాలి? ఏం కావాలి? ప్రభునందు ప్రియులారా, మరి వాటికి మేత కావాలి. మొట్టమొదట కాపరి వేయాల్సిన పని ఏంటంటే పశువులకు ఏం తీసుకురావాలి? మేత. మేత లేదు. ఈ మేత కొరకు ఏం చేయాలి? ప్రార్థన. అయ్యా, నేను ఈ ఒక్క పదంతో ముగించిన నేను నష్టపోను. మన బ్రతుకంతటిలో విలువైనది ఏందనుకుంటున్నారు చెప్పండి? ఒకసారి చెప్పండి. మన బ్రతుకంతటిలో విలువైనది మన జ్ఞానం కాదండి, మన బలం కాదు, మన యుక్తి కాదు, మన మేధస్సు కాదు, మన సంపత్తి కాదు, మన గౌరవం కాదు, మన ప్రార్థన. మళ్ళీ నేను ఎంతో చక్కగా చెప్తున్నానండి, సంఘము మన ప్రయాసం ద్వారా వర్ధిల్లదండి, సంఘము మన వాక్యం ద్వారా కూడా వర్ధిల్లదు. సంఘము వర్ధిల్లాలంటే సంఘం కొరకు ఏం జరగాలి చెప్పండి? అందరు చెప్పండి. ప్రార్థన. ఇన్ని రోజులు నేను కూడా చాలా భ్రమపడ్డానండి. భ్రమపడ్డది ఒప్పుకోవాలి. అక్కడ ఇట్ల వాక్యం చెప్తే, అట్ల వాక్యం చెప్తే, కంఠస్థం చేసి వాక్యం చెప్తే, లోతైన మర్మాలు చెప్తే, నువ్వు ఏమన్నా చెప్పు, అక్కడ పని జరగదు. ఎందుకంటే నీ జీవితంలో ఏం లేదు అమ్మా. ఒక మాట ఏం లేదు. అసలు ఏ వాక్యం చెప్పారండి? వాళ్ళు గంటల తరబడి 24 గంటలు ప్రార్థన చేస్తారు, వేలు, లక్షలు, కోట్లు. అసలు శక్తి దేంట్లో ఉంది చెప్పండి? మోర్ ప్రే, మోర్ పవర్, లెస్ ప్రే, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. మోర్ ప్రే, మోర్ పవర్. లెస్ ప్రే, లెస్ పవర్. అసలు నో ప్రేయర్, ఏం లేదు, పవర్ లేదు, శక్తి లేదు. ప్రార్థనలోనండి కాపరి చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. రెండవది కాపరి చేసేటువంటి పని ఇర్మియా గ్రంథం 33:12 వచనం చూడండి. ఇర్మియా 33:12 వచనం. ఇర్మియా 33:12 వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మనుషులైనను జంతువులైన లేక పాడైయున్న ఈ స్థలములలోనూ దాని పట్టణములన్నిట్లోనూ గొర్రెల మందలను మేపు పరుండబెట్టు కాపరులు ఉందురు. కాపరి యొక్క గుణం ఏంటంటే మందను మేపాలి, మందను కాయాలి, తర్వాత మందను పరుండబెట్టాలండి. 3 విషయాలు. మేపడం ఉండాలి, 3 2 మరిచిపోయినరు. కాయడం ఉండాలి, 3వది ఏం చేయాలి చెప్పండి? పరుండ పెట్టాలి. ఆ ఫీడింగ్, మేపడం, కాయడం, క్యాచింగ్, భద్రపరచడం, మరి పరుండ పెట్టడం, పీస్ అండ్ రెస్ట్. వాటికి విశ్రాంతి దొరకాలి, సంతోషం ఉండాలి కదా.
నీ కాపరత్వము ద్వారా వాటి జీవితంలో ఉండాల్సింది ఏంటంటే, ఒకటి మేపాలి నిజమే, కాయాలి నిజమే. ఆ గొర్రెలకు ఏం కావాలంటే పరుండబెట్టే స్థలం. అసలు నేను కూడా కాపరి చూస్తే ఎండాకాలం నేను చూసినానండి, కొన్ని కాపర్లు మేపుతారు. ఒక పెద్ద చెట్టు కాడ వీటిని ఏం చేస్తారు చెప్పండి? ఏం పెడతారు? అవి కళ్ళు మూసుకుంటాయి. కళ్ళు మూసుకొని చెవులన్నీ ఇట్టిట్లా అనుకుంటా ఇట్టిట్లండి నేను చూసినాను. ఇవి పంటున్నాయా నలుముతున్నాయి అంటే పంటున్నాయి, నలుముతున్నాయి. అవి ఏమైనా బెదురుతున్నాయా అని అనుకున్నాను. బెదురుతలేవండి. ఎందుకంటే మేమైనా కళ్ళు మూసుకుంటున్నాం, కానీ మా కాపరి కళ్ళు మూసుకుంటలేడు. మా కాపరి ఉండగా మాకేం బాధ? ఇదివరదాకా మేపిండు, నీళ్ళు పెట్టుకొని వచ్చిండు, ఇప్పుడు నీడ కింద మమ్మల్ని ఏం చేసిండు? పరుండా పెట్టిండు. మేకలన్నీ చూసినానండి. మాకు 7 ఉన్నారు కనుక చెప్తున్నాను. వాళ్ళతో కూడా 2 రోజులు పోయినాయి. ఒకసారి మేకలు ఎట్లా మేపుతారో చూద్దాం అని 2 రోజులు పోయిందండి. అవి కళ్ళు మూసుకొని చెవులను కిందికి వేసుకొని, ఎంత వీటికి ఏమైనా బాధ ఉందా, భారం ఉందా? మన కాపరి మనకుంటే ఏ భయం లేదే. కాపరి ఏం చేస్తాడు? ఒక పని చెప్పినాడు. ఫస్ట్ ప్రార్థన చేస్తాడు, రెండవది మేపుతాడు, కాస్తాడు, మూడవది ఏం చేస్తాడంటే పరుండా పెడతాడు. 4వదిగా చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనము చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమునకు అవతలగా తోలుకొని పోతున్నాడు. ఆ మందను ఏం చేస్తున్నాడు చెప్పండి అమ్మా? ఆ మందను ఆ కాపరి తోలుకొని పోతున్నాడండి. ఎంత ఓపిక ఆ కాపరికి! ఆ కాపరి నిజంగా స్కిన్ టైట్ పైంట్ వేసుకుంటాడు కదా, లెగ్గిన్ లాంటి పైంట్లు వేసుకుంటాడా? మంచి వుడ్లాండ్ షూ వేసుకుంటాడు కదండి, వుడ్లాండ్ వేసుకుంటాడా? ఈ క్రికెట్ టోపీ పెట్టుకుంటాడండి? పెట్టుకోడు. కాపరి యొక్క పరిస్థితి ఏంటంటే, నేనేమనుకుంటానంటే, నాకు చెప్పరాదు, చిన్న గోసి పోసుకుంటాడండి. ఎట్లా చిన్న గోసి పోసుకుంటాడు. ఇక్కడ దాకా బనీని వేసుకుంటాడు, నడుముకు తువాల కట్టుకుంటాడు, చేతిలో కర్ర పట్టుకుంటాడు. 1000 మంది ఉంటే ఆ మంద దుమ్ము అంతటిని ముక్కులకు విరుచుకుంటాడండి. నడుస్తుంటే మంద నడుస్తుంటే నేను మంద వెనక అసలు నిజంగా 2 రోజులు పోయిందండి. ఎంత డస్ట్ ఫామ్ అవుతుందో తెలుసా? మంద ఎప్పుడు పోవాలంటే ఎలర్జీ ఉన్నోని పంపించాలి, 3 రోజులు లేవడు. మంద కాపరి ఎక్కడ తింటాడంటే, నేను చూడలేనండి. ఆ మందను అట్లా కాసే సమయంలో ఆ కాపరి ప్లేట్ లేదండి. కాపరికి ప్లేట్ లేదు. అమ్మా అర్థమవుతుందా? మా ఊళ్ళో మా సంఘంలో ఉన్న 7 కాపర్లకు ప్లేట్ లేదు. తువ్వాలకేంటిది? సద్ది. ఆ తువ్వాల సద్దిలో తువ్వాలని ఆకులని వేసుకొని ఇంట్లో వేసుకొని తింటాడండి, నీళ్ళు తాగుతాడు. మందను లేపే పని, మందను నడిపే పని, మందను తోలుకునే పని, మళ్ళీ తీసుకొచ్చి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుందండి, అందులో
చేరుస్తాడు. కొన్నిసార్లు మంద కాపరి మంద మధ్యలోనే ఏం చేస్తాడు చెప్పండి? మంద మధ్యలోనే వంటాడండి. తన మనసంతా మంద ఇంతలోపల ఏం చేస్తున్నాడంటే, డాక్టర్ రావాలి, మందకు అనారోగ్యం ఉంది, డాక్టర్ రావాలి, వచ్చినప్పుడల్లా 500-600 తీసుకుంటుండని ఒక మాట వినండి. మా ఊళ్ళో ఉన్నటువంటి మా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను చూస్తున్నా, సూదులేసు నేర్చుకున్నారండి. గొర్రెలకు మేకలకు ఏమేసి నేర్చుకున్నారు? సూదులు. మందులు కొనక రావాలి. ఆర్ఎంపీ డాక్టర్లు మంచి, నేను వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. అరే డాక్టర్లు మంచి డాక్టర్లు ఉన్నారు, డాక్టర్ డబ్బులు బాగా పోతున్నాయని ఆలోచనతో వాళ్ళు నేర్చుకొని ఆ గొర్రెలకు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏవి బలహీనంగా ఉన్నాయి ఇంజెక్షన్ స్టెరిలైజేషన్ నేర్చుకున్నారండి. ఆయన మనసంతా మందండి. మా ఎల్లయ్య అసలు ఎల్లయ్య పేరు ఏలియా పెట్టినామండి. గొర్రె బొచ్చును, అమ్మా ఇది మంచిగానండి, గొర్రె బొచ్చును ఒకసారి ముట్టి, మేకలను ముట్టితేనేమో నున్నగా ఉన్నాయి, మనోని ఎంటికలేమో ఇంతింత గడ్డగట్టి ఉన్నాయండి. గొర్రెలనేమో మేకలనేమో రోజు తానం చేపిస్తేనేమో అవిటి ఎంటికలేమో నున్నగా ఉన్నాయి, మనోని ఎంటికలేమో గడుసులు కట్టి దొడ్డు ఇట్లా కట్టి. ఏంద్ర బిడ్డ అసలు గొర్రె మేకలన్న ఎంటికలు మంచుకుని నా ఎంటికలతో నాకేం పని? అవి మంచిగా ఉండాలి. ఏవి మంచిగా ఉండాలి? అవి మంచిగా ఉండాలి. మనోడు దుమ్ము పొన్న పోయి ఎంటికలకు పట్టి ఆ గొర్రెలు ఒకసారి మునిగినప్పుడు ఈడు మునిగి ఇచ్చిట్లని బయటకు వస్తాడు. ఇది సబ్బు లేదు, సాత్రం లేదు, ఏం లేదు. ఇక మనోని ఎంటికలకు దొడ్డు ఇట్టిట్లున్నాయి. మనసంత గొర్రెలు అంటే ఈయన్నై. తల్లి మావి వేయలేదు, ఎంబడి వెళ్ళాలి. ఆ గొర్రెలు మేకలు ఒక్కొక్కటి 4 ఎత్తు, ఒక్కొక్కటి 3 ఎత్తు, ఒక్కొక్కటి 2 ఎత్తాయి. అంత మందని నడిపియాలే. మళ్ళీ ఈ చిన్నపిల్లల్ని ఏం చేసుకోవాలి చెప్పండి? అరే ఏం కాపరయ్యా, అంత మందను ఇంటి దాకా నడిపిస్తాడు, చిన్నపిల్లలన్నీ మోసుకొని అని బతుకుల. అరే ఆ రక్తము బనిని కండుతుందిరంటే తెల్లరేసుకునే బనీని కూడా వేరే బనీని కాదు, పటపట పోవాలి, టప్ప కొడతాడండి బోరింగ్ కాడ, టప్ప కొట్టి గిత్తని ఆరిన వల్లే మళ్ళా రక్తపు మరకలతో ఉండినటువంటి బనీని తన అందం కూడా ఆలోచన చేయడు. గొర్రెల కాపరి. నేను కూడా కాపరి, నువ్వు కూడా కాపరి అనుకుంటే ఎక్కడ మన కాపరత్వం? అసలు నేను ఈ వేదిక మీద నుండి సిగ్గుపడాలండి. సామాన్యంగా మనం అసలు ఏ గొర్రె మీద శ్రద్ధ ఉందండి? ఏ గొర్రె మీద శ్రద్ధ లేదండి. అసలు మనం ఏమనుకుంటుంది తెలుసా? గొర్రెలే మన మీద ఏం చూపాలి? గొర్రెలే మన మీద శ్రద్ధ చూపాలి కదండి. గొర్రెల మీద మనం ఏం చూపాలి? శ్రద్ధ చూపాలి. అనుకోనుకుండగా ఎవరో కందికి ఏం కొట్టిరు చెప్పండి? ఏం కొట్టిండ్రు? కందికి మందు కొట్టిండి. ఇవి పోయి 4 మేసినాయి. ఓకరింత చూస్తే నన్ను ప్రార్థన చేయను సార్ అని ఇంటికి అవి తినుడేమి ఎండో సల్పన్ నేనేం చేయాలి? ప్రార్థన. నాకు దడదడ ఏమైనా చచ్చిపోయిన వాళ్ళు నన్నేమంటారు అని ఇప్పుడేం ప్రార్థన చేయాలరా తండ్రి అని నేను బాధపడుతున్నా. ఆ భార్య వచ్చింది, మామ వచ్చిండు, అత్త వచ్చింది, ఏలి వచ్చిండు, అమూల్య వచ్చింది, అర్పిత వచ్చింది, పరిశుద్ధ వచ్చింది. 4 మీద మనుషుల శవాల మీద పడ్డట్టు వడి ఎడుతుండ్రని. అవనా బిడ్డే, అయ్య నాకు
గొర్రెలు చచ్చిపోతే మనుషులు చచ్చిపోయిన సావలే ఇక చచ్చిపోతాయి. అంత లోపట ఇలా పరిస్థితి యుత్తే పోచయ్య, ఏలియా, అమూల్య, అర్పిత, పరిశుద్ధ అందరు వచ్చి గొర్రెల మీద పడి ఏం చేస్తుర్రు చెప్పండి? మేకల మీద పడి ఏం చేస్తుర్రు? ఏడుతుండ్రండి. ఇక నేను అనుకుంటున్న, ప్రభువా ఇవి ఇట్లా బతకకపోతే నా పని ఉంటుంది చూడు, నన్ను దేనికి పిలిచిండ్రు? నా మీద పెట్టుకుంటు నన్ను దేనికి పిలిచిండ్రు? అవేమో తిన్నాయేమో ఎండో సల్పం తిన్నాయి, వీళ్ళేమో ఏడు చేసి ఎడుతున్నారు. పాస్టర్ ప్రార్థన అంటే ప్రార్థన కంటే నాకు భయం అవుతుందండి. అయ్యా ఇవి గిట్లా బతకకపోతే నా ప్రార్థన వారలేదంటారు. అసలు ఇతడు పాస్టరే కాదంటారు ప్రభువా అని అనుకున్నా. అన్నకెళ్ళి ఒకటి చచ్చిపోయిందండి. ఇక నా పని అయిపోయింది అనుకున్నా. ఒకటి చచ్చిపోయింది, 4 బతికినాయి. వాళ్ళు అంటుండ్రు మా పాస్టర్ అంత ప్రార్థన పరుడు లోకం మీద ఓళ్ళు. నాకేమనిపిస్తుంది తెలుసు, ఒకటి చచ్చిపోయింది, నా పని కూడా. ఒకటి చచ్చిపోతే సార్, కానీ 4 బతికినాయి సార్, చాలు. ఇళ్ళకెళ్ళి 2 1 జనవరికి ఇస్తామన్నారండి. మేలైందా కీడైందా? 5 ఒకటి చచ్చిపోయింది, అది అటుపోయింది. ఎన్ని బతికినాయి? 4 బతికినాయి. అంత లోపల మనోడు ఎంత ధైర్యంతో అంటున్నాడు, మా పాస్టర్ ప్రార్థన అయితే బతికినాయి. 2 ఏ జనవరికి? 1 జనవరికి అంటున్నారండి. మరి మనం విశ్వాసుల మీద మనకు అంత శ్రద్ధ ఉందా? దునియాలో ఏ పాస్టర్ కూడా మనం వాళ్ళతో పోల్చలేమండి. నేను సిగ్గుపడుతున్నాను వేదిక మీద నుండి. అలాగూ కాపరిగా ఉండాలి. ఒకటి మేపడం, నడిపించడం, ఎత్తుకోవడం, మోయడం, తోలుక రావడం, నిద్ర లేకుండా కాయడం చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. మన ప్రభువు ఉన్నటువంటి గుణగణాలను మనం అలవరుచుకుందాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. సర్వాధికారి చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఎన్ని విషయాలు జ్ఞాపకం వచ్చినా మేము అన్నిటినీ చెప్పలేం కనుక, చెప్పిన వాటికి మీరు ఇచ్చిన సందేశానికి మీ దాసునైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని వీరితో పాటు మీ వాక్య సమృద్ధి నింపి వారికి నాకును సహాయం అనుగ్రహింపచేయమని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.